అంశంలో మనం ఏం చూస్తామంటే హ్యాపీనెస్, జాయ్ అనే అంశాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీరు అర్థం చేసుకోండి, హ్యాపీనెస్ కి జాయ్ కి చాలా తేడా ఉంది. హ్యాపీనెస్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్ జరిగే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది, ఇట్ గోస్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. నో, ఇట్ గోస్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. పరిస్థితుల మీద ఆధారపడేది. రెండవది, బయట నుంచి లోపలికి వెళ్ళేది. మీరు ఎవరైనా ఒకళ్ళు కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? ఎవరన్నా ఒకళ్ళు ఆ వాక్యంని చదవడానికి ట్రై చేయండి. అక్కడక్కడ కొన్ని వాక్యాలు చెప్తాను. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. రైట్, ఎవరన్నా ఒకళ్ళు. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. చాలా చాలా యెహోవా చాలా థ్యాంక్ యూ. చాలు చాలు. ఆ మాటలో వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించావు అన్నాడు. ఆ మాటలో మనకేమర్థం అవుతుందంటే, వాళ్ళకి సంతోషం ఉంది, హ్యాపీనెస్ ఈజ్ దేర్. అయితే దేని మీద ఆధారపడి ఉందంటే, ధాన్యము ద్రాక్షరసం మీద ఆధారపడి ఉంది. ధాన్యం పండితే, ద్రాక్షరసం పండితే వాళ్ళకి సంతోషం. ఒకవేళ పండకపోతే సంతోషం లేదు. అంటే పరిస్థితుల మీద ఆధారపడి వాళ్ళ హ్యాపీనెస్ ఉంది అని వాక్యంలో చదువుతున్నాం. అయితే దానికి మించి అధికమైన సంతోషము నా హృదయంలో నువ్వు పుట్టించావు అన్నాడు. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ జాయ్. కాబట్టి హ్యాపీనెస్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్, పరిస్థితుల మీద ఆధారపడేది. రెండవది, అది బయట నుంచి లోపలికి వెళ్ళేది. పరిస్థితి మారితే ఆనందం లేదు. పరిస్థితి ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందం, ఒకవేళ ఉద్యోగం పోతే ఆనందం లేదు. ఆరోగ్యంగా ఉంటే ఆనందం, ఆరోగ్యం లేకపోతే ఆనందం లేదు. ఇలాగా హ్యాపీనెస్ని మనం డిఫైన్ చేయొచ్చు. అయితే ఆ జాయ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇట్ డిపెండ్స్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడేది. రెండవది, ఇట్ గోస్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ లైక్ ఏ రివర్. లోపల నుంచి బయటికి ప్రవహించేది. ఎందుకు అంటే దేవుని మీద ఆధారపడేది. లోపల నుంచి జాయ్ బయటకు వస్తా ఉన్నప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ పరిస్థితి కూడా ఆ జాయ్ని ఆపలేదు. కాబట్టి ఈ రాత్రి మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు ఇచ్చేది హ్యాపీనెస్ కాదు కానీ జాయ్. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో దే ఎక్సర్సైజ్ హ్యాపీనెస్ ఓల్డ్ టెస్ట్మెంట్లో. అయితే న్యూ టెస్ట్మెంట్లో దే ఎక్సర్సైజ్ జాయ్. ఇది మనం గమనించాలి. ఇంకా ఇంకా సింపుల్గా చెప్పాలంటే, హ్యాపీనెస్ అనేది భూలోక కోణంలో నుంచి మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది. జాయ్ అనేది పరలోకం నుంచి మనం చూస్తున్నప్పుడు మనలో కలిగే ఆ ప్రతిస్పందన అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి జాయ్ బయటికి వెళ్తా ఉన్నప్పుడు ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ శ్రమ అయినా, బాధ కలగొచ్చేమో కానీ దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత ఇంకా ఇలా చెప్పాలంటే, ఒక నది వలె ఆ జాయ్ ప్రవహిస్తా ఉన్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి, కానీ జాయ్ ముందు అవన్నీ తల ఉంచుతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను త్వరగా దాటి ముందుకు వెళ్తాను. రిచర్డ్ వూంబ్రాండ్ అనే ఒక దైవజనుడు లేకపోతే మిషనరీ, ఆయన చాలా శ్రమలు పెడతా ఉన్నప్పుడు ఆయన వేళ్ల గోరుల్లో పిన్నుసులతో గుచ్చేవారు. చాలా భయంకరమైన శ్రమంలో కూడా వెళ్తున్నప్పుడు ఒకసారి ఆయన ఏం చేస్తారంటే, ఒక వాట్ వి కాల్ చర్మపు చర్మం ఆ, చర్మంతో ఆయన చుట్టేస్తారు. చర్మంతో ఆ చర్మం బిగుసిపోయే కొలది ఏమవుతుందంటే, చర్మం బిగుసుకుపోయే కొలది ఆ ఆ ఎముకలు అలా పిండబడతా ఉంటాయి. ఆ సందర్భంలో ఆయన అందులో అంటాడు, దేవా, ఈ బాధని నేను
తట్టుకోలేకపోతున్నానని ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆయన ప్రేమను తెలియచేసినప్పుడు ఇమీడియట్ గా అదే నోట్ నుంచి ఇంకొక మాట ఏమంటాడంటే, దేవా నీ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నా అని బోరున విలపిస్తాడనమాట. కాబట్టి అర్థమవుతుంది ఏంటంటే బయట శ్రమ ఉంది, కానీ దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత లోపల నుంచి జాయ్ ఫ్లో అవుతా ఉన్నప్పుడు బయట ఉన్న శ్రమలా కనపడలేదు అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ విషయాల్ని మనసులో పెట్టుకుందాం. మూడవ అంశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మూడవ అంశం ఏంటంటే హ్యాపీనెస్ అండ్ జాయ్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు తర్వాత ఈ 4 అధ్యాయంలో 4 వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ మనకేం కనపడిద్ది అంటే, ఫిలిప్పి పత్రిక గురించి మరలా మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే చాలా విషయాలు చెప్పాలి. మీ అందరికీ తెలిసింది 16వ అధ్యాయం అపోస్తలుల గ్రంథంలో ఆ ఫిలిప్పి పట్టణంలో సువార్త ఎలా ప్రారంభించబడింది, ఎన్ని శ్రమల మధ్య సువార్త ప్రారంభమైందో మనకి 16వ అధ్యాయంలో తేటగా ఉంటుంది. ఈ ఉత్తరం రాసే సమయానికి పౌలు గారు జైల్లో ఉండి ఈ ఉత్తరం రాసంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఉన్నమాట, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే మాట మనం చూస్తున్నప్పుడు అక్కడ ప్రాముఖ్యమైన మాట మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద టైమ్ జాయ్ హ్యావింగ్ అన్న మాట. ప్రతి సమయంలో కూడా ఆ సంతోషాన్ని లేక ఆ జాయ్ని ఎవరు అనుభవించారంటే యేసుక్రీస్తు అనిపించాడు. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే సమయంలో రెండో మాట ఏంటంటే ఇది పౌలు గారి అనుభవం కూడా అన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రాయబడిన మాట థీరీగా రాయలేదు, కానీ అక్కడ ఏమేమి ఉన్నాయో అవి అనుభవించి పౌలు గారు చెప్పారు కదా, నేను క్రీస్తుని పోలి, ఇక్కడే ఉంది ఆ మాట, ఉంది ఆ మాట ఇక్కడే ఉంది కదండి. 3వ అధ్యాయం 17వ వచనం ఎఫ్సి పత్రికలోనే ఉంది. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మరొక సందర్భంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అన్నమాట కూడా మనం జ్ఞాపకం చేయబడతా ఉంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం చూడబోయేది ఏంటంటే యేసు ప్రభు ఎక్స్పీరియన్స్ మనం చూడబోతున్నాం. రెండవది పౌలు గారి ఎక్స్పీరియన్స్ మనం చూడబోతున్నాం. ఇంకొక మాట మీకు చెప్పాలి, ఎవరైతే ఒక అంశాన్ని ఎక్స్పీరియన్స్ చేశారో మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరైతే ఒక అంశాన్ని ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళ దగ్గర ఏముంటాయి అంటే ఫార్ములాస్ ఉంటాయి. వాళ్ళు ఎలా దాన్ని అనుభవించగలిగారో, ఏ మెట్లు వాళ్ళు ఎక్కగలిగారో, మొదట ఏ మెట్టు ఎక్కారో, తర్వాత ఏ మెట్టు ఎక్కారో, ఎలా ముందుకు వెళ్ళారో, అంశాలన్నీ కూడా వాళ్ళ దగ్గర కొన్ని సూత్రాలు ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. అవేంటో ఈ రాత్రి మనం క్లుప్తంగా చూడడానికి త్వరగా ప్రయత్నం చేద్దాం. విస్తరించి మాట్లాడడానికి టైం లేదు, కానీ క్లుప్తంగా 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న 4 నుంచి 7 వచనంలో ఉన్న మాటల్లో వారి అనుభవాలు ఆత్మలో ఎల్లప్పుడూ ఆనందించడానికి వాళ్ళు ఏమేమి అనుభవించారు కొన్ని సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ వెల్ యాజ్ పాల్స్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ లో గుండా వెళ్ళిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ గురించి ఫార్ములాస్ లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. త్వరగా ఫార్ములాస్ ఏంటి కదండి, ఫార్ములాస్ ఏంటి మీ ఇంకా చెప్పాలంటే, ఎవరెస్ట్ శిఖరం ఎక్కక ముందు ఎవరైతే ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారో ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళ దగ్గర కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఎట్లా ఎక్కొచ్చో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, అక్కడ ఎలా ఉంటుందో, ఎంత హైట్లో ఎలా ఉంటుందో అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండే అవకాశం ఉంది. దాన్ని మనం ఇప్పుడు ఫార్ములాస్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. సో నెక్స్ట్ స్లైడ్ లో మనం ఏం చూద్దామంటే ఈ 4వ అధ్యాయంలో ఫార్ములాస్ ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దామా ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒకసారి ఆ ఫార్ములాస్ ఏమిటో. 3 ఫార్ములాస్ ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఆ మాట చూద్దాం. చూడండి 4వ అధ్యాయం 4వ వచనం 6వ వచనాన్ని నేను చదువుతున్నా. 6వ వచనం అదేంటంటే,
దేనిని గూర్చి చింతపడకుడి అన్నమాట. డు నాట్ వరీ, చింతించకుడి. తమ్ములారు వినాలి, చింతించకుడి అనే మాట అంటే ఓ మైనస్గా మాట్లాడుతూ మీరు మీరు అలా చేయొద్దు, చింతించొద్దు అని చెప్తూ మరి ఏం చేయాలో ఇక్కడ మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మనం గమనిస్తే పౌలు గారి అనుభవంలో ఏ అనుభవం చింతింపకుండా ఉండే అనుభవం ఉందో చెప్పండి. ఆయన జీవితం అంతా యేసు ప్రభు నమ్మకం ముందేమో జనాల్ని చింతల్లోకి తీసుకెళ్లేవాడు. ఆయన అనుభవం అదే. జనాల్ని వేదనలోకి తీసుకెళ్లేవాడు. నమ్ముకున్న తర్వాత ప్రభు కొరకు అడుగడుగున ఆయనే చెప్తాడు కదా, దినదినము చనిపోతున్నానన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ, ప్రతిరోజు చింతించే పౌలు చెప్పే, ఆత్మ ద్వారా పౌలు చెప్పే మాట ఏంటంటే, నెగిటివ్ సెన్స్ ఏంటంటే, మీరు చింతించొద్దు, మీరు చింతించొద్దు. అడుగడుగున చింతించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తును చూస్తున్నప్పుడు చింత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతాన్ని చూస్తున్నప్పుడు చింత వచ్చే అవకాశం ఉంది. బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు చింత వచ్చే అవకాశం ఉంది. చింతించే అవకాశం అడుగడుగునా ఉంది. అయితే గుడ్ న్యూస్ కదండి ఇది. అడుగడుగునా చింతించే అవకాశం ఉన్న ఈ రోజుల్లో మరలా మరలా ఆనందించడానికి దేవుడు మార్గాన్ని సిద్ధం చేశాడు. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. అడుగడుగున చింతించే అవకాశం మన వైపు మనం చూసుకున్నా, మన చుట్టూ చూసుకున్నా, భవిష్యత్తును చూసుకున్నా అంతా చింతే. కానీ ప్రభు కోరిది ఏంటంటే చింతించొద్దు. నంబర్ వన్, మీరు చింతించొద్దు. మరి ఏం చేయాలి చూద్దాం. చూడండి, అక్కడ చింతించకుడి, నెగిటివ్ సెన్స్ చెప్పాడు. తర్వాత 3 ఫార్ములాస్ చెప్పాడు. ఈ రాత్రి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 ఫార్ములాస్. నంబర్ 1 చూద్దామా. నంబర్ వన్ ఏంటంటే ఆ సమీపము. నంబర్ 1 సమీపము. ఆ మాట జ్ఞాపకం చేస్తాం. చూడండి, 5వ వచనంలో ఆ మాట ఉంది కదా. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. సహనము అంటే అర్థం ఏంటంటే వాళ్ళు శ్రమల్లో ఉన్నారు అని అర్థం. పౌలు శ్రమల్లోనే ఉన్నాడు, వాళ్ళు కూడా శ్రమల్లోనే ఉన్నారు. వారితో మాట్లాడుతూ మీ సహనం సకల జనులకి తెలియబడిన వాళ్ళే అంటూ ఒక మాట ఏం రాశారంటే, ప్రభువు సమీపంగా ఉన్నాడు. సమీపము అనేది ఒక ఫార్ములా. తమ్ముడు చెల్లి గమనించాలి, ఆయన సమీపంగా ఉన్నాడు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరలా ఆ విషయాల్ని మరలా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఆయన సమీపంగా ఉన్నాడు అన్నమాట. రెండవ మాట ఏంటంటే ఆ కింద వచనం చూద్దామా. ఆయన సమీపంగా ఉన్నాడు. 6వ వచనంలో దేని గురించి చింతింపడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. సింపుల్గా చెప్పాలంటే, మీరు చేయాల్సింది మీరు చేయండి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. మీరేం చేయాలంటే వినండి. మీరేం చేయాలంటే చింతించకూడదు. నంబర్ 1. నంబర్ 2, మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన సమీపంగా ఉన్నాడు. గమనించాలి, ఆయన సమీపంగా ఉన్నాడు. మీకు అర్థం కావాలంటే, చింతించే ప్రతిసారి మీరు బైబిల్లో ఏ వ్యక్తినైనా తీసుకోండి, దేవుని చేత వాడబడిన వారిని, చింత వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏమనుభవించాలంటే దేవుని సన్నిధిని, దేవుని సమీపాన్ని వారు అనుభవించారు. కాబట్టి ఫార్ములలో 1 ఏం చేస్తామంటే చింతించం. ఫార్ములా 1 ఏంటంటే ఆయన సమీపంగా ఉన్నాడు అన్నది రికగ్నైజ్ చేయటం. అందుకని అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే కనెక్ట్. ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి కనెక్ట్ అవుదాం. రెండవ మాట ఏంటంటే సంభాషిద్దాం, కన్వే చేద్దాం. అదే మనం ఇక్కడ చూసాం. మరలా వీటిని జ్ఞాపకం చేసుకుందాం. మూడవది, ఆయన ఏం చేస్తాడంటే సంరక్షణ. ఆయన కంట్రోల్ చేస్తాడు. ఈ 3 మాటలు మీ మనసులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒకటి కనెక్ట్, రెండవది కన్వే, మూడవది హీ విల్ కంట్రోల్. నువ్వు ఆయన సమీపత్వాన్ని అనుభవించగలిగితే, రెండవది ఆయనతో నువ్వు సంభాషించగలిగితే, మూడవది హీ కెన్ కంట్రోల్. ఎలా సమీపించగలం, తర్వాత ఎలా సంభాషించాలి, ఎలా సంరక్షిస్తాడో ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు సమీపాన్ని గురించిన అంశాన్ని మనం ఆలోచించేద్దాం. ఒక్కొక్క దాన్ని మరలా మనం చూద్దాం.
ఆయన సమీపంగా ఉన్నాడు అన్న మాటలో ఉన్న అర్థాన్ని అక్కడ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాట చూద్దాం, చూడండి. 4వ వచనం చదువుతున్నాను మరలా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇక్కడ మీకు 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. 3వ మాట ఏంటంటే, ఆ 3 మాటలు దీంట్లో ఆయన సమీపంగా ఉన్నాడు అన్న మాటను చూస్తున్నప్పుడు, ఆయన మనకు సమీపంగా ఎందుకు ఉన్నాడో ఆలోచన చేస్తున్నప్పుడు అందుట్లో మనకేం కనపడుతుంది అంటే, ఆయన ఆయన ఆయనకి మనకున్న సంబంధం అర్థమవుద్ది. ఆయనకి మనకున్న సంబంధం ఏంటంటే రక్త సంబంధం మనకు అర్థమవుద్ది. కాబట్టి ఆయన రక్త సంబంధం మనల్ని ఏం చేస్తుందంటే, మరలా మనం ఎట్లా చాలా ఉన్నాయి కదా, మునుపు దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులం, ఆ మాట మనం చూస్తాం. రెండవది, ఇక్కడ సమీపం అన్న మాట వాడుతున్నప్పుడు ఒక అర్థం ఏంటంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. హీ ఈజ్ ఎట్ ద డోర్. ఆయన రాకడ సమీపంగా ఉంది. మీరు గమనించండి, చింతలో ఉన్న వారికి చింతలో ఉన్న వారికి ఆయన సంబంధం అర్థమైనప్పుడు వాళ్ళలో కలిగే రియాక్షన్స్ ఎలా ఉంటాయి? చింతలో ఉన్న వారికి రాకడ గురించిన స్పృహ కలుగుతా ఉన్నప్పుడు 2 అనుభవాలు కలుగుతాయి. ఒకటి, ఈ చింతలు త్వరలో వెళ్ళిపోతాయి. 2, ఈ చింతకి రాకడ తర్వాత బహుమానాలు ఉన్నాయి. పౌలు గారు ఏ మాట అన్నాడు కదా, ఆ కృప గురించి ఆలోచిస్తున్నప్పుడు రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కాబట్టి రాకడ గురించి ఆలోచిస్తున్నప్పుడు హీ ఈజ్ వెరీ క్లోజ్. మూడవది, రక్షణ కార్యం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు హీ ఈజ్ వెరీ క్లోజ్. రక్షణ కార్యంలో హీ ఈజ్ వెరీ క్లోజ్ అని ఎందుకంటున్నానంటే, మనకు తెలుసు రక్షణ 3 కార్యాల్లో 3 కాలాల్లో జరుగుద్ది. ఒకటి, పెనాల్టీ ఆఫ్ సిన్, పెనాల్టీ నుంచి మనం విడిపించబడ్డాం. రెండవది, వీఆర్ నౌ అండర్ పవర్ ఆఫ్ సిన్, పాపము అధికారం కింద మనం ఉన్నాం. మూడవది, ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుంచి కూడా మనం విడిపించబడబోతా ఉన్నాం. కాబట్టి ఆయన సమీపం మనల్ని ఏం చేస్తుందంటే, రక్షణ కార్యంలో ఆయన యొక్క బలము మనల్ని ఏం చేస్తుందంటే సాతాను యొక్క బలము నుంచి విడిపించబడడానికి కార్యం చేస్తానికి అవకాశం ఉంది. కాబట్టి హీ ఈజ్ అవర్ రిలేటివ్, హీ ఈజ్ అవర్ బ్రదర్. నాట్ ఓన్లీ దట్, హీ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. రెండవది, హిస్ కమింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ వెరీ సూన్. తర్వాత రక్షణ కార్యం కంటిన్యూ అవుతా ఉంది. మీ గుడిని చెప్పాలంటే, దావీదు గారి జీవితంలో శ్రమలు కలిగిన ప్రతిసారి ఆయనకు శ్రమలు దేవుని సమీపంగా రావడానికి కారణమయ్యాయి. దేవుని సన్నిధికి రావడం, దేవుని సమీపానికి రావడం, ఆయన దగ్గరగా ఉన్నాడన్న స్పృహలో ఆయన చేసిన కార్యాల ద్వారా భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆత్మలో ఆనందించడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నెగిటివ్గా ఆలోచన చేయకూడదు. ఏంటంటే చింతించకూడదు. మరేం చేయాలి? నెంబర్ 1 ఏం చూస్తామంటే, ఆయన సమీపంగా ఉన్నాడు. హీ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. హీ ఈజ్ అవర్ రిలేటివ్. హీ ఈజ్ అవర్ కదండి. హీ ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్. చాలా దగ్గరగా ఉన్నాడు. మూడవది, ఆయన ప్రతి అధికారం నుంచి కూడా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవది, సమీపంగా ఉన్న వాటితో ఎలా సంభాషించాలి? ఎలా సంభాషించాలి? రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సంభాషణ కింద మనం ఆలోచిస్తున్నప్పుడు ఎలా కన్వే చేయాలి? మీరు గమనించండి, అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఇంకొకసారి నేను చదువుతున్నాను చూడండి. మన సంభాషణ ఎలాగ ఉండాలి, లేక మన ప్రార్థన ఎలాగ ఉండాలి? ఆయన సమీపంగా ఉన్నాడన్న స్పృహ మనల్ని ఏం చేస్తుందంటే సంభాషణలోనికి నడిపించింది. సంభాషణ ఎలా ఉండాలి చూద్దాం. అక్కడ చూడండి, ఆ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఏ విషయాలు చెప్పాలి? ప్రతి విషయములోనూ అన్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయం చెప్పాలి. అన్ని సమయాల్లో ఆనందించడానికి ఒకటవ సూత్రం ఏంటంటే సమీపించాలి. రెండవ సూత్రం ఏంటంటే సంభాషించాలి. ఎన్ని విషయాల్లో సంభాషించాలి? ప్రతి విషయంలో సంభాషించాలి. పౌలు గారి అనుభవం ఇది. పౌలు గారు అంటాడు, ప్రతి ఆలోచన నేను చెరపట్టి క్రీస్తుకు నేను లోబరుస్తాను అంటాడు. వెదర్ ఇట్ ఈస్, అది మంచి ఆలోచన కనపడ్డా, ఒకవేళ మంచిది కాని ఆలోచన కనపడినా,
చెరపట్టి క్రీస్తు దగ్గర తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆశ్చర్యం అద్భుతాలు జరుగుతాయి. మీకు ఇంకొక మాట చెప్పనా? యేసు ప్రభు దగ్గరికి మనం ఒక విషయాన్ని తీసుకువెళ్ళక ముందు మన దగ్గర రెండే రెండు ఆన్సర్లు ఉంటాయి, ఎస్ ఆర్ నో. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పిన తర్వాత ప్రియమైన వారు వినాలి, దేవుని దగ్గర మనకు అర్థం కాని, మనకు తెలియని మూడవ జవాబు ఉంటుంది. అది ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి ప్రతి విషయం చెప్పాలి కదా. చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే కొన్ని విషయాలు చెబుతాం, కొన్ని విషయాలు చెప్పాం. పౌలు గారు అలా కాదు, అన్ని విషయాలు చెప్పేవాడు. మనకి ఆ నచ్చే విషయాలు ఆయనతో చెప్పాం. కొన్నిసార్లు మంచిగా కనబడవచ్చు, తుదుకు నాశనానికి తీసుకెళ్ళొచ్చు. అట్లాంటి విషయాలు చెప్పం. శరీరానికి ఏవైతే బాగుంటాయో ఆ విషయాలు చెప్పం. కష్టాలు వచ్చినప్పుడు కష్టాలని చెప్తాం. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ప్రతి విషయం కూడా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. రెండో మాట ఏంటంటే సంభాషణలోనే ఎలా చెప్పాలి అంటే కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి. కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి. పిల్లలు వినాలి. కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి అంటే అర్థం ఏంటంటే, దేవా ఈ విషయాన్ని నేనంటాను, శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రభు దగ్గర తీసుకెళ్తున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఎలా తీసుకెళ్తాం? విత్ థ్యాంక్స్ గివింగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కృతజ్ఞతాపూర్వకంగా ఎట్లా తీసుకెళ్తాం? అది కష్టం. కృతజ్ఞతాపూర్వకం తీసుకెళ్ళడానికి రీజన్ నెంబర్ 1 ఏంటంటే, దేవుడు అనుమతించకుండా ఏది మన దగ్గరికి రాదు. దేవుడు అనుమతించకుండా యోబుతో చెప్పాడు కదా, మూడంచెల కంచె ఆ, ఆయన చుట్టూ వేసిన సాతానే చెప్పాడు. కాబట్టి మన దగ్గరికి వచ్చే ఏ అంశములోనైనా, ఏ శ్రమలోనైనా, ఏ ఇరుకులోనైనా దేవుని పర్మిషన్ ఉంటుంది. అందుకని విషయాన్ని ప్రభుతో చెప్పేటప్పుడు అంటున్నాడు, ప్రతి విషయం చెప్పండి. రెండోది ఎలా చెప్తారంటే విత్ థ్యాంక్స్ గివింగ్. ప్రభువా, ఇది నా జీవితంలో నువ్వు అనుమతించావు, నీకు స్తోత్రం. మాకు తెలియదు ఎందుకో, ఎందుకు అనుమతించావు నాకు తెలియదు, అయితే నిన్ను స్తుతిస్తున్నా, అనుమతించినందుకు నిన్ను స్తుతిస్తున్నా. చాలాసార్లు మనం మేలు కోసం స్తుతించడం మనకు తెలుసు, కానీ దేవుడు కీడు అనుమతించినప్పుడు ఆ విషయమై అదే విషయాన్ని, సింపుల్గా ఉంది కదండి, దేవుడు అనుమతించిన దాన్ని మరలా దేవుని చెవులో చెప్పడం ఎంత అద్భుతం అది. కృతజ్ఞతాపూర్వకంగా, సనుక్కుంట కాదు, గొణుక్కుంట కాదు. దేవ నాకు తెలియదు, నువ్వు అనుమతించావు కదా, ఆ వ్యక్తిని నువ్వు అనుమతించావు, ఈ శ్రమని నువ్వు అనుమతించావు అని ప్రభువుతో మనం సంభాషించాలి. రెండో మాట, మూడో మాట ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియచేయండి. ప్రతి కదండి మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి. ఇవి మనం చేస్తా ఉన్నప్పుడు ప్రియమైన తమ్ముడు చెల్లి సంభాషణ, ఇది మీరు గమనించండి. దానియేలు జీవితాన్ని గమనిస్తే సింహం బోన్లో వేయబోతున్నారు అని తెలిసినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ఆ రూమ్కి వెళ్ళి యథాప్రకారం ముమ్మారు ఆ కిటికీ తలుపులు తీసిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే యథాప్రకారం ముమ్మారు ఆయన మోకాళ్ళలోని దేవుణ్ణి స్తుతించుచు ప్రార్థించుచు ఉండినన్న మాట చూస్తాం. స్తుతి ఎలా వచ్చింది? సింహభూమిలో వేయబోతున్నప్పుడు స్తుతి ఎలా వచ్చిందంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఓ దేవా, నువ్వు అనుమతించావు, ఎందుకో నాకు తెలియదు, దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. దాట్ ఈస్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్. కాబట్టి కిరాతకాల సమయంలో మన సంభాషణ అలా ఉండగలిగితే, మనం అలా అప్రోచ్ కాగలిగితే ఆయన సమీపంగా ఉన్నాడని. రెండవది, సంభాషించడానికి గుడ్ న్యూస్ మీకు చెప్పనా, మనం ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు సంభాషించితే కదా, నువ్వు మాట్లాడాలని, నువ్వు చెప్పాలని, నువ్వు చెప్తుంటుండగా వినాలని, ఆయన ఆమేననాలని ఆయన ఎదురు చూసేవాడు. కాబట్టి ఈ రీతిగా మన సంభాషణ ఉండాలి. మూడో మాట నేను వెళ్తున్నాను. అయితే మనం ఇది చేస్తున్నప్పుడు, మనం సంభాషిస్తున్నప్పుడు వాట్ గాడ్ కెన్ డూ, దేవుడు ఏం చేయగలడు, దేవుడు చేసే పని ఏంటి, అద్భుతం, దేవుడు చేసే పని ఏంటి చూద్దాం అన్నమాట. దేవుడు చేసే సంరక్షణ, సంరక్షణ తమ్ముడు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి ఆ కనెక్ట్, రెండవది కన్వే ఆర్ కమ్యూనికేట్, మూడవది హీ విల్ కంట్రోల్. మూడవ మాట హీ విల్ కంట్రోల్. నువ్వు ఎప్పుడైతే ఆయన సమీపించావో, నువ్వు ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆయనతో చెప్పావో
అప్పుడు ఆయన చేసే పని ఏంటంటే హీ కెన్ కంట్రోల్. ఏం కంట్రోల్ చేస్తాడు? తర్వాత స్లైడ్లో మనం చూస్తాం. ఏం కంట్రోల్ చేస్తాడు చూద్దామా. ఏమేమి కంట్రోల్ చేస్తాడు? వచ్చిన 7 చదవండి ఎవరైనా. అమ్మ 7 వచ్చిన ఒకళ్ళు చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఉమ్, యేసుక్రీస్తు వలన మీ ఉమ్, హృదయములకును మీ ఉమ్. తలంపులకును కావలియుండును. ఒకటి అద్భుతం. తమ్ముడు ఆ స్లైడ్ రావట్లేదు చూడనా. 7 వచ్చిన అన్నమాట. అప్పుడు అప్పుడు ఎప్పుడు? నువ్వు సమీపించినప్పుడు. రెండవది నువ్వు సంభాషించినప్పుడు. అప్పుడు ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును, కంట్రోల్ చేయను. ఒక మాట చెప్పాలంటే ఈ గుడ్ న్యూస్ చెప్పనా. హార్ట్ ఈజ్ సీట్ ఆఫ్ ఎమోషన్స్. అవర్ హార్ట్ ఈజ్ సీట్ ఆఫ్ ఎమోషన్స్. హృదయంలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఏడుపు కానీ నవ్వు కానీ అన్నీ కూడా ఎమోషన్స్ అక్కడ ఉంటాయి. రెండవది తలంపులు అంటా ఉన్నప్పుడు ఇమాజినేషన్స్ ఉంటాయి. మీరు గమనించండి, చాలాసార్లు మనకి ఏదైనా ఒకటి జరగబోతుంది అని తెలిసినప్పుడు వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇమీడియట్గా ఏమవుతాయి అంటే తలంపులు వెళ్తా ఉంటాయి. ఆ తలంపులు వెనక ఎమోషన్స్ పరిగెడతా ఉంటాయి. ఒకవేళ బ్యాడ్ న్యూస్ అయితే కదండి, ఆ కన్నీరు కారుతూ ఉంటాయి, హృదయంలో దుఃఖం పొర్లుకొస్తా ఉంటుంది కదా. కాబట్టి గాడ్ కెన్ కంట్రోల్ బోత్ ఎమోషన్స్ అండ్ ఇమాజినేషన్స్. ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. శ్రమ కలిగింది, ఆయనతో పంచుకున్నాం. ఇది పౌలు అనుభవం. ఇది ఆయన ఏం చేస్తాడంటే ముందు ఎమోషన్స్ని తర్వాత ఇమాజినేషన్స్ని కంట్రోల్ చేస్తాడు. అద్భుతం అది ఆయన చేసే పని. ఎమోషన్స్ మనకు చాలాసార్లు ఏం జరుగుతుందంటే జరిగేది చిన్న విషయమే, కానీ మనం ఊహించుకునేది చాలా ఎక్కువ. జరిగేది చిన్న విషయమే, కానీ మన యొక్క ఎమోషన్స్ చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. యేసు ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు ఆయన అనుభవంలో, నేనేం చేసేవాడిని అంటే జైల్లో పడేసి నన్ను కొడతా ఉన్నప్పుడు నేను ఆయనతో సంభాషించిన తర్వాత మా తలంపుల్ని బయటికి వెళ్ళకుండా ఏం చేసేవాడంటే కావిలి కాసేవాడు. నా ఎమోషన్స్ని నా ఇమాజినేషన్స్ని. మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. అదేంటంటే పేతురు గారిని చెరసాల్లో వేశారు. యాకోబుని చేసిన తర్వాత తెల్లారి పేతురును కూడా చంపబోతున్నారు అని తెలిసిన తర్వాత ఆ రాత్రి పేతురు గారు గాఢ నిద్రలో ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? వాస్తవానికి రేపు నేను చంపబోతున్నారు అన్నప్పుడు ఎమోషన్స్ కానీ ఇమాజినేషన్స్ కానీ చాలా వెళ్ళిపోవాలి. కానీ దేవుని వాక్యం వాగ్దానం ఏం చేసిందంటే ఆయన ఎమోషన్స్ని ఆయన యొక్క ఇమాజినేషన్స్ని కంట్రోల్ చేసింది. కారణం ఏంటి? యేసు ప్రభు ముందే చెప్పాడు, నువ్వు యవనుడుగా ఉన్నావు, నువ్వు వృద్ధుడు అయిన తర్వాత చనిపోతావని దేవుడు చెప్పిన వాగ్దానం జ్ఞాపకానికి రాగా హిజ్ ఎమోషన్స్ అండ్ హిజ్ ఇమాజినేషన్స్ కంట్రోల్కి వచ్చి తృప్తిగా నిద్రపోయాడు. కానీ రాత్రి పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, బాబు మీరు ఎల్లప్పుడూ ఆనందించడానికి సూత్రం ఏంటంటే మీకున్న ఆ సమస్యలు ఉన్నాయి, నేను కాదన్నాను, చింతించకుండా ప్రభు సమీపంగా ఉన్నాడని గుర్తిరిగి ఆయనను సమీపించి, మూడవది ఆయనతో మీరు సంభాషించండి, కృతజ్ఞతాపూర్వకంగా సంభాషించండి, ప్రతి విషయం చెప్పండి, కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి. అలా మీరు చేస్తే ఆయన ఏం చేస్తుందంటే ఆయన సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావిలి ఉండును. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, మనల్ని యొక్క ఎమోషన్స్ని ఇమాజినేషన్స్ కంట్రోల్ చేసిన తర్వాత అక్కడ నుంచి గాడ్ గివ్స్ అస్ జాయ్ ఫ్రమ్ ఇన్సైడ్. వాస్తవానికి అక్కడ దుఃఖపడాలి, వాస్తవానికి అక్కడ ఏడవాలి, కానీ దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత ఏడవలసిన ప్లేస్లో నుంచి ఆనందం పొంగి పొర్లి బయటకు వస్తూ ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? దేవుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసి, దేవుడు మన ఇమాజినేషన్స్ కంట్రోల్ చేసి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఎమోషన్స్ని ఆయన ఇమాజినేషన్స్ని మనలో ఉంచి అది ఫ్లో అయ్యేటట్టు చేయడానికి అవకాశం ఉంది. వాక్యంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి చెప్పడానికి. పౌల్ని కొడతా ఉన్నప్పుడు అర్ధరాత్రి
ఆయన కలిగింది ఏంటంటే పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు. పాటలు ఎందుకు పాడాడు? స్తుతిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు హృదయములను తలంపులను కంట్రోల్ చేసేవాడు. నా వ్యక్తిగత జీవితంలో చాలా సార్లు, చాలా సార్లు ఒక విషయం జరగడం, ఆ విషయం జరిగిన వెంటనే కన్నీరు కారడం, వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళటం, ఆయనతో సంభాషించటం, సంభాషించిన మరుక్షణం నా హృదయమును నా తలంపును ఆయన కంట్రోల్ చేయటం. ఆల్ ఆఫ్ సడన్, ఇమీడియట్ గా ఆయన కంట్రోల్ చేసిన మరుక్షణం అంతరంగంలో చెప్పలేని సమాధానం, చెప్పలేని సమాధానం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు కోరేది ఏంటంటే, మీరు నన్ను సమీపించండి, రెండవది సంభాషించండి, తర్వాత నేను మిమ్మల్ని ఆ నేను మీకు ఆ సంరక్షణ కలుగజేస్తాను. ఐ విల్ కంట్రోల్. తర్వాత మరొక అంశాన్ని కూడా త్వరగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మరొక అంశం ఏంటంటే, ఆ ఎప్పుడైతే ఆయన సంరక్షిస్తాడో 3 కార్యాలు జరుగుతాయి అక్కడే. ఎస్, ఒకటి ఎంప్టీయింగ్ అవర్ ఎమోషన్స్, ఎంప్టీయింగ్ అవర్ ఇమాజినేషన్స్. రెండవది ఎంపవరింగ్. ఎంపవరింగ్ ఆయన ఆలోచనల చేత, ఆయన తలంపుల చేత హృదయాన్ని నింపిన తర్వాత ఎంగేజింగ్ అనే మాట ఎందుకు రాశానంటే, ఆయన తలంపులతో, ఆయన ఆలోచనతో ఏం చేస్తాడంటే, ఆయన ఏదైతే మన ద్వారా చేయాలనుకుంటున్నాడో వాటిని చేయడానికి ఆయనతో మనం కలిసి, ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు కదా, అప్పుడు మన మనసుల్ని, ఆయన మనసును మనలో ఉంచి, ఆయన ఇమాజినేషన్స్ మనలో ఉంచి, ఆయన ఎలా చూస్తున్నాడో మనం కూడా అలా చూడడానికి, ఆయన ఎలా స్పందిస్తున్నాడో మనం కూడా అలా స్పందించడానికి దేవుడు సహాయం చేసేవాడు. కాబట్టి రాత్రి దేవుడు ఏ విషయాల్లో సంతోషిస్తాడో నువ్వు కూడా అదే విషయాల్లో సంతోషిస్తావు. దేవుడు ఏ విషయంలో దుఃఖపడుతున్నాడో నువ్వు కూడా అదే విషయంలో దుఃఖపడతావు. కారణం ఏంటంటే, నిన్ను ఎంపీ చేసుకున్నావు, దేవుడు నిన్ను ఎంపవరింగ్ చేశాడు. మూడవది, ఇప్పుడు పౌలే చెప్పాడు కదా, నేను నేను కదండి, నేను బ్రతుకుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇలా దేవుడు ఏం చేస్తుండే, ఎంగేజింగ్ చేస్తూ ఆయనతో మనలో ఆయన్ని ప్రతి పరిస్థితిలో ఆయన చూసినట్లు చూసే కృప దేవుడు మనకిస్తున్నాడు. ఆశ్చర్యం కదండి. ఇది ఆ ఎల్లప్పుడూ జరగాల్సింది. ప్రతి సమయంలో సంభాషించాలి, ప్రతి సమయంలో ఆలోచించాలి. ఇలా మనం చేస్తున్నప్పుడు ప్రియులరా, మీకు గుడ్ న్యూస్ చెప్పనా, ఆస్తి కరిగిపోతా ఉన్నా ఆనందం కరిగిపోతాం. జాయ్ విల్ నాట్ డిక్రీజ్. ఒకవేళ ఆరోగ్యం తగ్గిపోతా ఉన్నా జాయ్ విల్ నాట్ డిక్రీజ్. ఒకవేళ ఈ మధ్య లేఅవుట్స్ ఎక్కువ వస్తున్నాయి జాబ్ హోల్డర్స్ కి, లేఅవుట్ ఉద్యోగం వెళ్ళినా కూడా జాయ్ ఎక్కడికి వెళ్ళదు. అంత గ్యారంటీ జాయ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. అయితే ఒక 2 మాటలు మీకు చెప్పాలి. హర్డిల్స్ కొన్ని ఉన్నాయి. దేనికి? సమీపంగా ఉన్నాడు అని ఎరగకపోవడానికి, దేనికి సంభాషించకపోవడానికి, దేనికి సంరక్షణ కలగకపోవడానికి, దేనికి ఎల్లప్పుడూ ఆత్మలో ఆనందించకపోవడానికి 2 హడ్డీల్స్ ఉన్నాయి. త్వరగా వాటిని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. హడ్డిల్ నంబర్ 1 చూద్దామా. హడ్డిల్ నంబర్ 1, త్వరగా. హడ్డిల్ నంబర్ 1 ఏంటంటే, హడ్డిల్ నంబర్ 1 ఫిలిప్ రాసిన పత్రిక 3:17 వచ్చిన చదవండి త్వరగా. 3:17, 3:17 వచ్చిన త్వరగా చదవమ్మా. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. చాలమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చాలు అన్న. గమనించండి, హర్డిల్ నెంబర్ 1 ఫ్లెష్. హర్డిల్ నెంబర్ 1 ఫ్లెష్. గమనించండి, వీళ్ళు రక్షించబడిన వారే. అనేకులు ఏమైపోయారంటే, అక్కడ రాయబడిన మాటలు ఒక్కొక్క మాట ఏముందంటే, రైట్ గమనించండి, వీరు రక్షించబడిన వారే కానీ ఎనిమిటీ టు క్రాస్, సిలువకు శత్రువులుగా ఉన్నారు. రెండవది, డెస్టినీ ఈజ్ డిస్ట్రక్షన్.
వాళ్ళ గమ్యం ఏంటంటే నాశనం, వారి అంతం. మూడో మాట, దేర్ గాడ్ ఈజ్ దేర్ స్టమక్, కడుపే వారి దేవుడు. దేర్ గ్లోరీ ఈజ్ ఇన్ దేర్ షేమ్, వారు సిగ్గుపడే విషయాల్లో అతిశయిస్తున్నారు. గమనించండి, కారణం ఏంటి? వీళ్ళు రక్షించబడిన వారే, వీళ్ళు కూడా ఆత్మలో ఆనందించాల్సిన వాళ్ళే. ఒక మాట చెప్పనా, ఆత్మలో ఆనందించాల్సిన వీళ్ళు శరీరంలో ఆనందిస్తా ఉన్నారు. రక్షించబడిన వారే, యేసు ప్రభు నమ్ముకున్న వారే. కారణం ఏంటంటే వారి శరీరం కదండి, వారి శరీర ఆలోచన విషయంలో వారు బలహీనులయ్యారు. బలహీనులైన కారణాన్ని బట్టి వాడు ఏం చేశారంటే అక్కడ ఆగిపోయారు. అందుకనే ఈ మాటలు చాలా దుఃఖకరంగా ఉన్నాయి. శిలువకు శత్రువులు, వారి డెస్టినీ ఏంటంటే డిస్ట్రక్షన్ సరైనదిగా కనపడుతుంది. వారు మార్గం తొదకు నాశనానికి దారితీస్తాం. వీళ్ళ గురించి ఒకటి రెండు మాటలు మీకు చెప్పాలి. వీరెవరు అంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, నమ్మక ముందు పేదలు, నమ్మిన తర్వాత ఆస్తిపరులయ్యారు, సుఖం వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆహార సమృద్ధి కలిగింది. ఇంకా చెప్పాలంటే బాగా స్థిరపడ్డారు ఆర్థికంగా. అప్పుడు ఇక్కడ రెండు మాటలు రాసుకున్నా, సత్యానికి వేరై, సత్యంలో అభివృద్ధి చెంది వేరైన వాళ్ళు కొంతమంది. సత్యంలోనే వాళ్ళు అభివృద్ధి చెందారు, కానీ వాళ్ళు వేరైపోయారు. వీళ్ళు ఎవరంటే యేసు ప్రభు నమ్ముకున్నారు, యేసు ప్రభు మీద ఆధారపడ్డారు కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి, యేసు ప్రభు మీద ఆధారపడ్డారు కాబట్టి చక్కగా వివాహాలు కూడా జరిగాయి. వీళ్ళ అభివృద్ధి అంతా యేసు ప్రభుని బట్టే జరిగింది. కానీ వారు వృద్ధి చెందిన తర్వాత వారు దేవునికి దూరం అయిపోయారు, సహవాసానికి రారు. డబ్బు సంపాదనే వారి ఆలోచన, కడుపే వారి దేవుడు, కట్టుకోవటమే వారి ఆలోచన. గమనించండి, ఫ్లెష్ ఈజ్ ద మెయిన్ అబ్స్టాకిల్ అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంది. కొంతమంది సత్యానికి వేరే అభివృద్ధి చెందారు, సత్యానికి వేరే కొంతమంది అభివృద్ధి చెందారు. అంటే వివాహ సమయంలో డబ్బులు కావాలి కదా, అప్పుడు వాళ్ళు సత్యానికి వేరుగా వెళతారు. వివాహ సమయంలో కదండి కులం చూడాలిగా, ఆచారాలు పాటించాలిగా, అందుకని సత్యానికి వేరుగా వెళతారు. సత్యానికి వేరుగా వెళ్ళి వారు అభివృద్ధి చెందినట్లుగా ఉన్నారు, కానీ నాశనమే వారి అంత. ఎంత భయంకరం! ఒక్క మాట ఎవరైనా చదువుతారా? టైం లేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 15-16 వచనం చదవమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 15-16 వచనాలు. స్థిరపడడం ఎంత భయంకరమో. మరియు 2వ దినవృత్తాంతాల అతడు గ్రంథం మరియు చదువు. అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉప ఉప ఉపాయసాలను కల్పించిన యంత్రములను ఎరుషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతనికి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు చాలమ్మా. స్థిరపడటానికి కారణం ఆశ్చర్యకరమైన సహాయం. స్థిరపడిన తర్వాత గర్వం వచ్చింది, చెడిపోయారు. వీళ్ళందరూ వీళ్ళే. దేవుడే వారిని స్థిరపరిచాడు. ఇంకొక మాట చెప్పనా, ఫార్ములా నంబర్ 1 ఏంటంటే సమీపించాలి కదా, వీళ్ళు సమీపించరు. ఫార్ములా నంబర్ 2 సంభాషించాలి కదా, వీళ్ళు సంభాషించరు. వీరు సంభాషించే వాళ్ళు వేరుంటారు, సత్యానికి వేరుగా ఉన్న వాళ్ళతో సంభాషిస్తారు. ఎక్కడికి వెళితే పని అయిద్దో అక్కడికి వెళతారు. ఎంత భయంకరం ఇది! ఎవరితో మాట్లాడితే పనులు జరిగితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సత్యం దగ్గరికి రా. వీరు శరీర సంబంధులు, వీరు ఆత్మలో ఆనందించవలసిన వాళ్ళు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యాపీనెస్ ఫ్రమ్ హ్యాపెనింగ్స్. ఎంత భయంకరం ఇది! హడ్డిల్ నెంబర్ 1, మళ్ళీ చెప్తున్నా, శరీరం ఉన్నంత వరకు ఈ హడ్డిల్ మనకుంటది. ఎలా తప్పించుకోవాలి? పౌల్ని అడుగుదాం మనం. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, పౌలుకి ఫ్లెష్ అడ్డం రాలేదా? వచ్చింది. ఆయన చెప్పాడు, ఇతరులు ప్రకటించి నేను భ్రష్టుడైపోతానని నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని నేను లోబరుచుకున్నాను. నేను శరీరం దగ్గరికి వెళ్ళలేదు, శరీరాన్ని నలగొట్టుకున్నాను. వీళ్ళు కొట్టుకోలేదు. అనేకులు, ఒకళ్ళు కాదు అనేకులు, వారి కడుపే వారి దేవుడు,
వారి సెల్ ఫోనే వారి దేవుడు, వాళ్ళ ప్రేమికులే వారి దేవుడు, వారి ఆస్తే వారి దేవుడు. ఇంకేం చెప్పాలి? ఈరోజు ఎంతమంది విశ్వాసులు సెల్ ఫోన్ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు లేరు. వాళ్ళు ఆత్మలో ఎలా ఆనందించగలరు? కాబట్టి వ్యాధులకరం ఏంటంటే, దుఃఖకరం ఏంటంటే, దేర్ గ్లోరీ ఈజ్ ఇన్ దేర్ షేమ్. అతిశయించాల్సిన వాటిలో వాళ్ళు దుఃఖపడాల్సిన దగ్గర వాళ్ళు అతిశయిస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దిస్ ఈస్ ఇది ఒక మనకి హెచ్చరిక. ఆత్మలో ఆనందించకపోవడానికి మనం శరీరంలో చిక్కుకొని పోయామేమో. ఎందుకు సంభాషించట్లేదు? ఇది సంభాషిస్తే ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. దేవుని దగ్గరికి వెళ్తే ఏం చెప్తారో కూడా మనకు తెలుసు. అందుకే నేను చెప్పాం, మనకి ఇష్టమైన దారిలోకి వెళ్ళిపోతాం. అక్కడ ప్రభు అంటా ఉన్నాడు, వీరి నాశనమే, వీరి అంతం, వీరి కడుపే. దిస్ ఈజ్ నంబర్ 1. వీరు సహవాసానికి రారు, సత్యం దగ్గరికి రారు, సత్యం వినరు కదండి. వీళ్ళు ఏమడిగినా ఏమంటారంటే, టైం లేదండి, బైబిల్ చదువు టైం లేదండి, సహవాసానికి టైం లేదండి. భయంకరం. ఉద్యోగం ఎంతైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు, ఏ పనైనా చేస్తారు, కానీ దేవుని దగ్గరికి రావడానికి, సమీపించడానికి సమయం లేదు, వారికి సంభాషించడానికి సమయం లేదు. దిస్ ఈజ్ హర్డిల్ నంబర్ 1. షల్ వి గో టు నంబర్ 2? నంబర్ 2, హర్డిల్ నంబర్ 2 ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 చదవండి త్వరగా. ఫిలిప్పీ పత్రిక. ఏక మనస్సు గలవారై ఉండుడని యెహూదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు ఏ మంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారులు జీవ గ్రంథం ముందు రాయబడ్డాయి. చాలు చాలు చాలు. రెండవ హర్డిల్ ఏంటంటే సెల్ఫ్. యెహూదికేను గురించి, సుంటికేను గురించి రాయబడిన మాటలు 4 మాటలు. ట్రూ కంపానియన్. నంబర్ 1, ట్రూ కంపానియన్. నంబర్ 2, ట్రూ కంపానియన్ తర్వాత హార్డ్ వర్కర్స్. అక్కడ ప్రయాసపడిన వారు, పనిచేసిన వాళ్ళు కాదు, పనికి మించింది ప్రయాస. రెండవది, దేర్ నేమ్స్ వర్ రిటెన్. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఇవన్నీ పాజిటివ్ చెప్పి -1, ల్యాక్ ఆఫ్ యూనిటీ. ఇద్దరున్నారు, వాళ్ళిద్దరు కలవట్లా. సెల్ఫ్ బయటకు వస్తా ఉంది, అహం బయటకు వస్తా ఉంది. ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ పౌలు గారు బ్రతిమలాడుతున్నాడు. ఫ్లెష్లో చిక్కున్న వాళ్ళ కోసమేమో కన్నీరు కారుస్తున్నాడు, వాళ్ళు మాటలింటలా. సెల్ఫ్లో చిక్కున్న వాళ్ళ కొరకు బ్రతిమలాడుతున్నాడు. దే ఆర్ గెట్టింగ్ హ్యాపీనెస్ ఇన్ సెల్ఫ్. వీరు సెల్ఫ్లో ఆనందిస్తున్నారు. శరీరంలో కొంతమంది ఆలోచిస్తున్నారు, సోల్లో కొంతమంది ఆనందిస్తున్నారు. ఈ 2 ఆటంకాలుగా ఉన్నాయి. ఎంత భయంకరం! మీరు గమనించండి, ఈ రోజున ఎన్ని సంఘాల్లో లేక ఎన్ని సహవాసాల్లో గిట్టనోళ్ళు ఉన్నారు, ఒకళ్ళంటే ఒకళ్ళు గిట్టనోళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ ట్రూ. ఇద్దరు సేవకులు, వారిద్దరికి గిట్టదు. వారిద్దరు కదండి, ఇద్దరు పెద్దలు, వారికి గిద్దదు. ఒకే ఇంట్లో ఇద్దరు గిట్టనోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా గమనించాలి, ఇతరులు అర్థం ఏంటంటే, వీళ్ళు మంచి పనోళ్లే కానీ క్షమించడానికి సిద్ధ మనసు లేనివారు. ఎందుకు? కొంత స్థాయి పెరిగిందిగా, కొంత పెరిగారుగా. చిన్నప్పుడు తగ్గించుకున్నారులే, కొంత పెరిగిన తర్వాత దే ఆర్ నాట్ ఏబుల్ టు డినే దెమ్సెల్వ్స్. తగ్గించుకోవడానికి ఇష్టపట్ల, మాట్లాడడానికి ఇష్టపట్ల. ఇప్పుడు వీళ్ళింటికి వెళ్తే ఆమె కోపం, వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ కోపం. నేను ఎవరింటికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్తే ఆమె గురించి చెప్పింది, అక్కడికి వెళ్తే ఈయన గురించి చెప్తే నేను ఎవరింటికి వెళ్ళాలి? దిస్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం నౌడేస్. సంఘాలు చీలిపోవడానికి కారణం అది, వ్యక్తులు డివైడ్ అవడానికి, కుటుంబాలు కూలిపోవడానికి కారణం అదే. సెల్ఫ్. ప్రియమైన సోదరి సోదరులారా, ఆత్మలో మీకు ఒక మాట చెప్పనా? ఏ వ్యక్తిదైతే మనం క్షమించలేమో వాళ్ళకు మనం బానిసలం అవుతాం. వాళ్ళ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ గురించే పడుకున్నా లేచినా కదండి, ఆలోచించి అల్సర్లు వచ్చి జబ్బు పడతా. భయంకరం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, క్షమాపణ 3 రకాలైన అనుభవాల్లో కొని తీసుకెళ్ళేది. 3 సైడ్స్ గుర్తుపెట్టుకోండి. క్షమాపణ 1, ప్రభువుకు విరోధంగా నేను చేసిన దాన్ని ప్రభు క్షమించాడు.
నేను ఇతరులకు విరోధంగా చేసిన దాన్ని ప్రభు క్షమించాడు, ఇతరులు నాకు విరోధంగా చేసిన దాన్ని కూడా ప్రభు క్షమించాడు. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రభువుకు విరోధంగా చేసింది క్షమించబడింది, నేను ఇతరులకు వ్యతిరేకం చేసింది క్షమించబడింది, ఇతరులు నాకు చేసిన వ్యతిరేకం చేసింది కూడా క్షమించబడింది. 3 sides. గుర్తుపెట్టుకోండి, ఒక సైడ్ కాదు అంటే 2 సైడ్లు కూడా చెల్లవు. మీరు క్షమించకపోతే ప్రభు అన్నాడు, నేను క్షమించను అన్నాడు. కాబట్టి రాత్రి ప్రభు కోరేది ఏంటంటే, ఆత్మలో ఆనందించలేకపోవడానికి రెండవ అబ్స్టికల్ ఏంటంటే, సెల్ఫ్లో ఆనందిస్తా ఉన్నా, సెల్ఫ్ రైచియస్లో ఆనందిస్తా ఉన్నా. నేను 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 నో. పౌలు అన్నాడు, నేను కాదు, నేను కాదు. కాబట్టి ప్రియమైన తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఆత్మలో నిరంతరం ఆనందించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇలా అనుకుందామా, శరీరంలో ఉన్నవారు లోకంతో సంభాషిస్తారు, సెల్ఫ్ ఉంటారు. ఆత్మలో ఉన్నవారు దేవునితో సంభాషిస్తారు. లోకంలో ఉన్నవారు శరీరాన్ని సమీపిస్తారు, సెల్ఫ్లో ఉన్నవారు వాళ్ళకు వాళ్ళే సమీపంగా వెళ్తారు. ఆత్మలో ఉన్నవారు ఆత్మ దేవునికి సమీపంగా వెళ్తారు. సంభాషణ కానీ సమీపం కానీ. అటు రాత్రి హారిబుల్ హార్ట్ డిసీజ్ నాకు తెలిసి, ఇంకో గుడ్ న్యూస్ మీకు చెప్పనా, లవోదికేయ సుంటికేను ఫస్ట్ హార్డిల్ని ఓవర్కమ్ చేసి వచ్చారు. ఫస్ట్ హార్డిల్ని ఓవర్కమ్ చేశారు, కానీ ఇక్కడ స్టిక్ ఆన్ అయిపోయారు. కానీ పౌలు ఫస్ట్ దాన్ని ఓవర్కమ్ చేశాడు, సెకండ్ దాన్ని కూడా ఓవర్కమ్ చేశాడు. థర్డ్ అంశం ఏంటంటే, శరీరాన్ని కదండి ప్రభు కృపను బట్టి, తర్వాత సోల్ని ప్రభు కృపను బట్టి ఆత్మలో ఆనందిస్తున్నాడు. దట్ ఈజ్ యువర్ బర్త్ రైట్. ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఉద్యోగం వచ్చినా ఉన్న ఉద్యోగం పోయినా, నిరంతరం సంతోషించాలంటే ఈ 2 హ్యాండిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ముగింపులో ఒక మాట, పౌలు గారిని మనం అడగాల్సిన ఒక మాట ఏంటంటే, అన్న పౌలన్న, మరి రెండింటిని ఎలా జయించావు? శరీరాన్ని ఎలా జయించావు? సెల్ఫ్ని ఎలా జయించావు? వినండి వినండి అని పౌలు గారిని మనం అడిగితే, పౌలు గారు చెప్పే ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? రోమపత్రిక 7వ అధ్యాయం 23 వచ్చిన చదవండి ఒకళ్ళు. 24 రోమపత్రిక 7వ అధ్యాయం 24 వచ్చిన. నెక్స్ట్ స్లైడ్ అమ్మా, చదవమ్మా. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన చాలన్నా ప్రియులారు వినాలి. ఇన్ని సంఘాలు కట్టిన పౌలు, ఎంత సేవ చేసిన పౌలు, ఇంతగా సంతోషిస్తున్నా అని చెప్పిన పౌలు, ఆయన బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్తే ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను కూడా ఒకప్పుడు సెల్ఫ్లో ఇరుక్కుపోయా, నేను కూడా సెల్ఫ్లో ఇరుక్కుపోయా, మన ఎవరో బంధించి లాక్కెళ్తున్నట్టు నాకు అర్థమైపోయింది. అప్పుడు నేనేం చేశానంటే, వినాలి జాగ్రత్తగా, నేనేం చేశానంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అని కేక వేశా. నేను కేక వేశా, కన్నీళ్లు పెట్టుకున్నా. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, ఈ రాత్రి ఫ్లెష్లో నుంచి బయటికి రావడానికి సూత్రం ఏంటంటే, సెల్ఫ్లో నుంచి బయటికి రావడానికి సూత్రం ఏంటంటే, స్పిరిట్లో నిరంతరం ఆనందించడానికి సూత్రం ఏంటంటే, పౌలు గారు చెప్పే మాట, నేను కేక వేశా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అని కేక వేశా. ఇక మీరు రోమపత్రిక 8వ అధ్యాయం అంతా చదవండి. ఆత్మతో ఎలా నింపబడ్డాడో, ఆత్మలో ఎలా ఆనందిస్తున్నాడో, ఆత్మలో ఎలా కొనసాగుతూ ఉన్నాడో 8వ అధ్యాయం నుంచి ఇక అక్కడి నుంచి అన్ని ఆత్మ కార్యాలు మనకు కనపడతాయి. కానీ రాత్రి ప్రభు కోరేది ఏంటంటే, ఒకవేళ నీ కడుపే నీ దేవుడైతే, నీ సెల్ ఫోనే నీకు దేవుడైతే, నీ ఉద్యోగమే నీ దేవుడైతే, నీ కుటుంబమే నీ దేవుడైతే, ప్రభు అంటున్నాడు నాశనమే నీ అంతం. మరేం చేయాలి? రిపెంట్. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, నేనెంత దౌర్భాగ్యుణ్ణి. రెండవది, ఇతరులకు నీకు గిట్టనోళ్ళు ఎవరైనా ఉంటే, చేయి కలపనోళ్ళు ఎవరైనా ఉంటే, మాట్లాడనోళ్ళు ఎవరైనా ఉంటే, ప్రభు అంటున్నాడు వారితో నువ్వు మాట్లాడకపోతే నేను నీతో మాట్లాడు. అసలు ప్రభు నీతో మాట్లాడి ఎంతకాలమైంది? ప్రభు తృప్తిగా నీతో మాట్లాడి ఎంతకాలమైంది? ప్రభుతో నువ్వు మాట్లాడి ఎంతకాలమైంది? దానికి కారణం మనస్సులు కలవని కారణం. లవోదికేయ సుంటికేనులాగా ఒకవేళ ఆ గ్యాప్స్ ఉంటే, రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు అయ్యో
అని నీ స్థితిని ఒప్పుకోగలిగితే, రెండో మాట రెవల్యూషన్స్ 3:14 చదవమ్మా. రెవల్యూషన్స్ 3:14. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనుపడను నమ్మకమైన సత్యసాక్షి. చాలు ప్లీజ్, చాలు. ఆయన ఎట్లాంటి ఏమనువాడు? ఆమేన్, ఆమేన్. చెల్లి, తమ్ముడు, ఒక గుడ్ న్యూస్ మీకు చెప్పనా? నువ్వు అయ్యో అంటే, అయ్యో అని నీ వాస్తవాన్ని ఒప్పుకుంటే, నువ్వు అయ్యో అని ముగించక ముందే ప్రభు అంటాడు ఆమేన్ అంటాడు. ఎస్, ప్రభు నువ్వు అయ్యో అన్న మరుక్షణం ప్రభు ఆమేన్ అన్న తర్వాత నీ స్థితి మారిపోయింది. ఫ్లెష్లో నుంచి విడుదల వచ్చుద్ది, సెల్ఫ్లో నుంచి విడుదల వచ్చుద్ది. దెన్ స్పిరిట్ లీడింగ్లోనికి మనం వెళ్తాం. సంభాషణ మారిద్ది, సమీపించడం మారిద్ది, చెప్పుకోవడం మారిద్ది, కంట్రోలింగ్ మారిద్ది. కాబట్టి పౌలు గారి జీవితంలో ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను కూడా మీకంటే ఘోరమైన వాడిని ఒకప్పుడు, కానీ నేను ప్రభు దగ్గర నా వాస్తవం విషయమై కేక వేసినప్పుడు, అయ్యో నేను అన్నప్పుడు ప్రభు ఆమేన్ అన్నాడు. ఆమేనని ఆత్మ నియమం, ఆత్మ నియమం. ఇంతకుముందు పాప నియమం నన్ను పట్టుకొని లాక్కెళ్ళింది, తర్వాత నాకు తెలిసింది ఆత్మ నియమం కూడా ఉందని తెలిసింది. ఇప్పుడు ఆత్మ నియమం చేత నేను పట్టబడ్డా, ఆత్మ నియమం చేత ఒక్కొక్క మెట్టు ఆత్మలో ఆనందిస్తూ ఆనందిస్తూ ముందుకెళ్తా ఉన్నా. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ పాల్స్ లైఫ్. కానీ రాత్రి తమ్ముడు, చెల్లి, నువ్వు ఆత్మలో ఆనందించలేకపోవడానికి కారణం ఏంటంటే శరీరంలో ఆనందిస్తున్నావేమో. నువ్వు ఆత్మలో ఆనందించలేకపోవడానికి కారణం ఏంటంటే సెల్ఫ్లో ఆనందిస్తున్నావేమో. అది ఆనందం, అది హ్యాపీనెస్ కొంతకాలమే. కానీ ప్రభు ఆశపడేది ఏంటంటే ఆత్మలో ఆనందం, ఆత్మలో ఆనందం. ఏమున్నా లేకపోయినా దేవుని సన్నిధి, ఏమున్నా లేకపోయినా దేవునితో సంభాషణ, ఏమున్నా లేకపోయినా గాడ్స్ కంట్రోల్, ఏమున్నా లేకపోయినా ప్రభువులో ముందుకు కొనసాగు. అసలు ఆయన ఉన్నాడన్నదే ఆనందం, ఆయనతో సంభాషణే ఆనందం. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. కడి రాత్రి ప్రభు ఆశపడేది ఏంటంటే, ప్రభు రాకడకు ముందు రెండు జరగాలి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, నువ్వు ఒప్పుకొనని పాపం ఏది ఉండకూడదు, ఒప్పుకొనని పాపం ఏది ఉండకూడదు. రెండు, నువ్వు క్షమించని వ్యక్తి ఎవరు ఉండకూడదు. గుర్తుపెట్టుకోమంట. ప్రభు వచ్చే సమయానికి ఒప్పుకొనని పాపం ఉండకూడదు, క్షమించని వ్యక్తి ఎవరు ఉండకూడదు. నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలియదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఆ దౌర్భాగ్య స్థితిని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నీ బలహీనత ఏంటో శరీరంలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నువ్వు ఎవరితో మాట్లాడలేదో జ్ఞాపకం చేస్తున్నప్పుడు, రిపెంట్ కాగలిగితే, పశ్చాత్తాపడగలిగితే ఆత్మలో ఆనందం నీ సొత్తు. నువ్వు ఆనందిస్తావు. ఆత్మలో ఆనందం అర్థమైన తర్వాత ఇంకా ఇంకా ముందుకెళ్ళన్న ఆశ నీకు కలుగుద్ది. కాబట్టి రాత్రి ఈ సంగతులు మనసులో పెట్టుకొని, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఈజ్ ఫర్ ఎవర్ జాయ్, ఫర్ ఎవర్ జాయ్, ఫర్ ఎవర్ జాయ్, ఎవర్ జాయ్, ఎవర్ జాయ్. లాస్ట్ స్లైడ్లో అదే నేను జ్ఞాపకం చేశాను. లాస్ట్ స్లైడ్లో ఫర్ ఎవర్ జాయ్. గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఫర్ ఎవర్ జాయ్. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మరలా చెప్పుదును ఉండదు. అక్కడ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్, యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు. మీ గుడ్ న్యూస్ చెప్తున్నా, బ్యాడ్ న్యూస్ చెప్తున్నా, పరలోకంలో క్షమించడానికి అవకాశం ఉండదు. పరలోకంలో నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు. బిఫోర్ యూ డై, బిఫోర్ యూ కమ్. ఒప్పుకోగలిగితే, అయ్యో దేవా, నేను ఆత్మలో ఆనందించలేకపోవడానికి కారణం, ఉద్యోగం పోయినా ఆనందించాలి, ఉద్యోగం ఉన్నా ఆనందం లేదేంటి? ఎంత విచిత్రం. డబ్బులు లేకపోయినా ఆనందించాలి, డబ్బులు ఉన్నా ఆనందం లేదేంటి? ఎంత విచిత్రం. కాబట్టి ప్రభుకి అప్పగించుకుందాం, ప్రభుని అడుగుదాం, ప్రభువా, నీ ఆనందాన్ని నేను అనుభవించినట్లు, ఆత్మలో మరలా 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 సమీపించినట్లు, సంభాషించినట్లు, నీతో చెప్పుకొనున్నట్లు సహాయం చేయమని ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆ ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒక్క ఉదాహరణ ఏంటంటే, ఒక్క ఉదాహరణ, మీ అందరికీ కలెక్టర్ ఆఫీసులో ఫ్యూన్ కలెక్టర్ వీళ్ళిద్దరిలో నాకు ఎవరన్నా ఫోన్ అన్మ్యూట్ చేసుకుని ఒకళ్ళు చెప్పండి, కలవరంగా ఉండేది ఎవరు, తర్వాత
నెమ్మదిగా ఉండేది ఎవరు చెప్పండి? కలెక్టర్ ఆఫీసులో నెమ్మదిగా ఉండేది ఎవరు? కలెక్టర్, ఫ్యూన్. నెమ్మదిగా కలెక్టర్, ప్యూన్ ఫ్యూన్. ప్యూన్ నెమ్మదిగా ఉంటాడన్నా. ఫ్యూన్ చాలా నెమ్మదిగా ఉంటాడు. కలెక్టర్ అంతా కలవరమే. కారణం ఏంటి చెప్పనా మీకు? ఫ్యూన్ పని ఏంటంటే ఒక స్టూల్ వేసుకుని కూర్చుంటాడు. కలెక్టర్ ఎప్పుడో బెల్ నొక్కుతాడు. స్టూల్ మీద నుంచి వెళ్ళి ఆ ఫైల్ తీసుకుంటాడు. అక్కడ ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. ఆ ఫైల్ తీసుకెళ్ళి అక్కడికి ఇస్తాడు. మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ బెల్ నొక్కితే మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. అది వాళ్ళు ఎవరికి ఇవ్వాలో చెప్తారు. ఆయన పని అంతే. వెరీ కామ్. నో కలవరం ఉండదు. గుడ్ న్యూస్ మీకు చెప్పనా? ప్రభు అంటున్నాడు, నువ్వు ఫ్యూన్ లాగా ఉండు. నీ దగ్గరికి చాలా ఫైల్స్ వస్తాయి. నువ్వేం చేస్తావంటే ఫైళ్ళు నా దగ్గరికి తీసుకురా, నాకివ్వు. డోంట్ ఓపెన్. నువ్వు ఫైల్స్ నాకు ఇస్తే నేను చదువుతా, నేను రాస్తా, నేను క్లోజ్ చేస్తా. నేను ఇవ్వమన్న వాళ్ళకి ఇవ్వు. మనం చేసే పని ఏంటంటే ప్రతి ఫైల్ ఓపెన్ చేస్తాం, మనం చదువుతాం, ఇంకా కొన్ని రాస్తాం. ఏం రాయాలో తెలీదు, ఏం చెప్పాలో తెలీదు. కలవరం కలవరం కలవరం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, బీ లైక్ ఏ ఫ్యూన్. ప్రతి విషయం నా మాట చూసాం. ప్రతి విషయం నాకు చెప్పండి చాలు. అది నీ పని అదే, నీ పని అదే. నేను చూసుకుంటా. నీ తలంపుల్ని, నీ హృదయాన్ని నేను కంట్రోల్ చేస్తా. వాట్ ఏ గుడ్ న్యూస్ ఇట్ ఈస్ టు యూ అండ్ మీ. రాత్రి ప్రభు సన్నిధిలో తలలో ఉంచండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మన బర్త్ రైట్ ఏంటంటే జాయ్ ఇన్ స్పిరిట్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. మరలా చెప్పుదును ఆనందించుడే, మరలా చెప్పుదును ఆనందించుడే, మరలా చెప్పుదు. ఎన్నిసార్లు చెప్పినా జాయ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో ఆనందించండి. తమ్ములారా, చెల్లిలారా, నువ్వు ఆత్మలో ఆనందించకపోవడానికి కారణం నీ శరీరం కాదా? శరీర కార్యాలు కాదా? నీ సెల్ ఫోన్ నీకు దేవుడు కాదా? నీ చదువే నీకు దేవుడు కాదా? నీ ఉద్యోగమే నీ దేవుడు కాదా? లేకపోతే గిట్టని వారు, మనసు కలవని వారు, ఆర్ యు గెటింగ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ సెల్ఫ్? అది భయంకరం, అది భయంకరం. గాడ్స్ మైండ్, గాడ్స్ హార్ట్ ఈస్ యూ విల్ బి గెట్ జాయ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఆయనతో సమీపించాలి, ఆయన సంభాషించాలి, ఆయనకి విషయాలన్నీ చెప్పాలి. నువ్వు అంతే. దట్ ఈస్ యువర్ ఓన్లీ వర్క్. పశ్చాత్తపడదామా? అయ్యో అన్నామా? అయ్యో అన్నామా? రియల్లీ అయ్యో ప్రభా, అయ్యో అనకపోతే నీ సెల్ ఫోన్ నుంచి బయటికి రాలేవు. అయ్యో అనకపోతే ఇంకొకరి చేతుల్లో నువ్వు చెయ్యి వేయలేవు. ఫ్లెష్లో ఆనందం వద్దు, సెల్ఫ్లో ఆనందం అసలే వద్దు, భయంకరం. గాడ్ ఈజ్ ప్రిపేర్డ్ జాయ్ ఇన్ స్పిరిట్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఎస్, దట్ ఈస్ అవర్ బర్త్ రైట్. 1 మినిట్ నేను మౌనంగా ఉంటాను. ఇందాక పాటలు పాడుకున్నాం. కలువరిలో జయం మందే, పరిశుద్ధ స్వాస్థ్యం మందే. మనం ఆనందించాల్సింది యేసులో, లోకంలో కాదు. మనం ఆనందించాల్సింది ఆత్మలో, శరీరంలో కాదు. నేను 1 నిమిషం మౌనంగా ఉంటాను. మీరు ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా హాఫ్ మినిట్ ఆర్ 1 మినిట్